క్రిస్మస్ అంటే దైవ కుమారుడు మానవ కుమారునిగా, మానవ రూపముగా, మానవునిగా ఈ లోకంలో జన్మించడం క్రిస్మస్ పండగ. మరి ఈ లోకంలోనికి దైవ కుమారుడు ఎందువల్ల రావాల్సి వచ్చింది తెలుసుకుందామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6లో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం తిమోతిలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. మత్తయి సువార్త 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. లూకా 19:10లో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని చెప్పాను. ఆజ్ఞాతి క్రమం వలన ఆదాము హవ్వలు పాపమును ఈ లోకములోనికి తీసుకొని వచ్చారు. మరణమును అంటే పాపం వలన వచ్చే జీతము మరణము అనగా మరణము వలన నశించి దేవునికి దూరస్తులుగా నరకాగ్నికి గురి వచ్చినటువంటి మానవాళ్ళు రక్షించుటకు, దేవునితో సమాధానపరచుటకు, పరలోకము చేర్చుటకు యేసయ్య ఈ లోకానికి దైవ కుమారుడుగా ఉన్నాయన తండ్రితో కూడా విడిచిపెట్టకుండా భాగ్యము ఎంచుకొనక ఆయన ఈ లోకానికి మనల్ని రక్షించుటకు ఆయన వచ్చాడు. తర్వాత గలతీ 3:23 చూస్తే చెరలో ఉన్నట్టుండి మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతే యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రమును చెరలో ఉన్నారు. వారిని విడిపించి క్రొత్త నిబంధన క్రిందకు తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు ఆయన రక్తము ద్వారా మనకి పాపక్షమాపణ, మనకి విడుదల, మనకి పాపం నుండి చెర నుండి మనకి విడుదల, నరకం నుండి మనకి విడుదల, మనల్ని విడిపించడానికి తండ్రితో సహవాసంలోకి మనల్ని తిరిగి నడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. లూకా 4:18లో చెరలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపెనని రాయబడి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2:14లో మీకును నాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గొడవను పడగొట్టి ఉభయులను ఏకము చేశాడు. యేసుప్రభు ఉభయులు అంటే ఎవరు? తండ్రి మనల్ని మనం దూరస్థలం అయిపోయాము. ఆదామావులు చేసినటువంటి పాపం వలన తండ్రికి దూరం అయిపోయాము, తండ్రి సహవాసానికి దూరం అయిపోయాము. అన్నీ కూడా పోగొట్టుకొని మనం నశించిపోతున్న వాళ్ళని రక్షించడానికి తన మధ్య గొడవను పడగొట్టి తన శరీరమందు ధర్మశాస్త్రమును కొట్టివేశాడు. ఆయన ఈ రక్షణ సువార్తను కేవలం ఈ క్రిస్మస్ దినాలనే కాక ప్రతిదినము ప్రకటించి కొందరినైనా దేవుని వైపునకు మళ్లించుదాం. మార్కు 16:15లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొంది